బస్సు ప్రమాద ఘటన బాధితుల కష్టాలపై ఐ న్యూస్ కథనానికి కర్నూలు కలెక్టర్ సిరి స్పందించారు. ప్రమాదంలో గాయపడిన కర్నూలు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న గుణసాయిని పరామర్శించారు. బాధితుడికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఎయిమ్స్ కు తరలించాల్సిన అవసరం లేదన్నారు. కర్నూలులోనే మెరుగైన వైద్యం అందిస్తున్నామంటున్న జిల్లా కలెక్టర్ సిరితో మా ప్రతినిధి ధర్ని కిషోర్ ఫేస్ టు ఫేస్. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి అస్వస్థతకు గురైనటువంటి అమలాపురానికి చెందినటువంటి గుణసాయి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆ యొక్క అంశం మీద ఐ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి ప్రభుత్వం కదిలింది. అధికార యంత్రాంగం కూడా కదిలిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అంశాన్ని పరిశీలించేందుకు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఈరోజు కర్నూలు జీజీహెచ్ హాస్పిటల్లో పర్యటించారు. ఆ యొక్క బాధితుడిని వారి కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క అంశం మీద సంబంధించి కలెక్టర్ సిరి ఏం చెప్తారన్నది ఆమె మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, అతని పరిస్థితి ఎలా ఉంది, అతనికి ఎలాంటి వైద్యం? అతని పరిస్థితి బాగానే ఉందండి. ఇంజెక్షన్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. సో ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే కొన్ని రోజులు ఇక్కడ ఉంచి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించుదామని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ఐసీయూ నుంచి ఒక 2 రోజుల్లో వార్డుకి షిఫ్ట్ చేసేస్తారు. అయితే మేడం, అయితే బస్సు వాళ్ళు అటెండర్స్ ఉండడానికి కూడా ఎలాంటి అకామిడేషన్ ఏర్పాటు చేయలేదు. వాళ్ళు కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. బయట 1000 రూపాయలు పెట్టి అకామిడేషన్లో ఉంటున్నారు. వాళ్ళకెందుకు అకామిడేషన్ కల్పించట్లేదు? ఇంకోటి ఎయిమ్స్ లాంటి సంస్థకు పంపించి మెరుగైన వైద్యం అందించవచ్చు కదా. 20 రోజులు గడిస్తే కానీ ఎలాంటి పరిస్థితి చెప్పలేమని వైద్యులు చెప్తున్నారు. అలాగేమి లేదండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఆయనకి SpO2 అంతా కూడా ఇంక్రీజ్ అయ్యింది. నార్మల్గా కూడా 97% వరకు వస్తుంది వితౌట్ దట్ మాస్క్ కూడా. సో ఇబ్బంది అయితే ఏం లేదు, బాగా రికవర్ అయ్యాడు. అటెండర్తో కూడా మాట్లాడాము, ఆయన కూడా ఏమీ ఇబ్బంది లేదని చెప్పారు. అయితే వాళ్ళకి ఎలాంటి ఏమైనా ఆర్థిక సాయం కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా అందుతుందా, ఏంటి పరిస్థితి? ప్రభుత్వం నుంచి సివియర్లీ ఇంజర్డ్ పీపుల్కి ఆల్రెడీ 2 లక్షలు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు కదండి. సో అది అందుతుంది. ప్లస్ మనకి మేనేజ్మెంట్ నుంచి కూడా మనకి సహాయం వచ్చింది. ఇది అయితే బస్సు ప్రమాద బాధితుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది, నిలకడగానే ఉంది. వారికి కావాల్సినటువంటి ఆర్థిక సాయం చేస్తామని చెప్తున్నారు. అయితే బాధితులు చెప్తున్న దాని ప్రకారంగా కూడా వారికి ఎలాంటి కూడా సదుపాయాలు కల్పించలేదు. అకామిడేషన్ పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందలేదని వారు విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు నిన్న ఐ న్యూస్ ప్రసారం చేసినటువంటి కథనానికి స్పందించి ఈరోజు కర్నూలు జీజీహెచ్ హాస్పిటల్లో బాధితుల్ని పరామర్శించిన పరిస్థితి కనపడుతోంది. 2-3 రోజుల్లోనే అతను కోలుకుంటాడని కలెక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా కూడా అంత సంచలనంగా మారినటువంటి బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఒకే ఒక పేషెంట్ ఎవరైతే కర్నూలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారో వారిని మీడియా కథనాలు కదిలిస్తే కానీ అధికారులు కదలని పరిస్థితిని మనం స్పష్టంగా చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా బాధితుడు త్వరగా కోలుకోవాలని ఐ న్యూస్ కూడా కోరుకుంటోంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.